యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావలెను, ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు. మీ లేఖనము నుండి మా ఆత్మీయ జీవితాల మార్పు కొరకు, అభివృద్ధి కొరకు మీ సందేశం మాకివ్వండి. మా జీవితాలు రూపాంతరం పొందాలి. మా అభిప్రాయాలు, మా అవగాహనలు వాక్య పరిశోధన చేతనే మార్చుకోవాలి. అట్లాంటి కృప ఈ రాత్రి మాకు దయచేయండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యోబు మాటలు ఈ అధ్యాయములో అతని యొక్క పూర్వస్థితి, ఆశీర్వాదకర ఆరోగ్య ఆనందమయ జీవితం దేవుడు అతనికి ఇచ్చిన సందర్భాన ఎటువంటి ఉన్నత జీవితం గడిపాడు, ఎటువంటి వానిగా జీవించాడు అనేది తన మాటలలో తానే తెలియచేసుకుంటున్నాడు. గత 2 దినాలు ఇదే అధ్యాయం ధ్యానించాం. ఈ దినం 3వ వర్తమానం ఈ అధ్యాయం మీద. వినండి, చూడండి. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. లీగల్ నాలెడ్జ్, న్యాయపరమైనటువంటి జ్ఞానం యోబు కలిగున్నాడు. ఆ జ్ఞానము లేనటువంటి వ్యక్తుల వ్యాజ్యాలు యోబు స్వయంగా శ్రద్ధగా పరిశీలించాడు. ఇక్కడ యోబు యొక్క జీవితం ఎట్లు ప్రయోజనకరంగా ఉంది సమాజానికి అనేది వర్ణించుతూ, సమస్యలలో ఉండి సరి అయిన అవగాహన లేని వ్యాజ్యదారులకు సహాయకుడిగా నిలిచాడు. చూడండి, న్యాయస్థానాల్లో వాదులు ప్రతివాదులు ఉంటారు. వ్యాజ్యము ప్రతివ్యాజ్యము ఉంటుంది. అటువంటి పరిస్థితులలో అన్యాయం చేయబడిన వాడు సరి అయిన న్యాయ సహాయం లేకపోతే ఇంకా అన్యాయం చేయబడతాడు తప్ప న్యాయం పొందలేడు. ఈ దినాల్లో చాలా క్రైస్తవ వివాహాలు కోర్టు బాటలో ఉన్నాయి, విడాకుల బాటలో ఉన్నారు. విడాకుల బాటలో వెళుతున్న క్రైస్తవ భార్యాభర్తలు వారి యొక్క జీవితాల్లో వారు సంఘము ఎదుట, దేవుని ఎదుట చేసిన ప్రమాణాల నెరవేర్పులో కలిగినటువంటి అవకతవకలు వారి యొక్క ఎడబాటుకు కారణమవుతాయి. ఒకవేళ పర్పస్ఫుల్గా, మోసపూరితంగా ఎవరైనా క్రైస్తవ వివాహంలో ప్రవర్తించి ఉంటే, ఇన్నోసెంట్ స్పౌస్ ఎటువంటి న్యాయం పొందాలి? కూలి పని చేసుకునే వారు మొదలుకొని
కంప్యూటర్ ఉద్యోగం చేసుకునే వారి వరకు ఈ సమస్య ఉంది ఇది నాన్న. అలాగనే సివిల్ మ్యాటర్స్, ఆస్తి సంబంధించినటువంటి విషయాలు చాలానే ఉన్నాయి. సంఘాల యొక్క ఆస్తులు అమ్ముకున్న నాయకులు ఉన్నారు. సంఘాల ఆస్తులు ఇతరుల స్వాధీనం చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మరి సంఘాలలో చిన్నవారు ఉంటారు, నాయకుల్లో ఆ జ్ఞానం ఉండకపోవచ్చు. అటువంటి వారికి లీగల్ అడ్వైజరీ హెల్ప్ చాలా అవసరం. అది ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి సహాయంగా నిలబడితే పోరాటం అతడు చేయగలుగుతాడు, విజయం సాధించగలుగుతాడు. పాత నిబంధన గ్రంథంలో విశ్వాసులు వారి వ్యాజ్యాలు న్యాయపరమైనవి గెలుచుటకు యోబు సహాయకుడిగా నిలిచాడు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వ్యాజ్యాలు ఆడటంలో అన్యాయం ఎవరికి జరగకుండా కాపాడబడుట అనేది ప్రధాన అంశం. అన్యాయము జరుగుట నిరోధించబడాలి అనేది పాత నిబంధన గ్రంథంలో ప్రధాన అంశం అయితే, క్రొత్త నిబంధనలో వచ్చేటప్పటికి అన్యాయాన్ని సహించి ప్రభువు యొద్ద మొరపెట్టుకోవటం మరొక అంశం. అన్యాయము మనకు చేయబడినప్పుడు సహించగలిగినప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయగలుగుతాడు. అది యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చేసి చూపించారు. ఇక్కడ యోబు అన్యాయము పొందకుండానట్లు ఆ ఆలోచన లేని వారికి వారి వ్యాజ్యాలు వారి పక్షంగా తాను స్వయంగా విచారించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అన్యాయం చేయబడకుండా కాపాడటం కొరకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని వినియోగించటం ఎంతైనా మంచి కార్యక్రమం, ఎంతైనా ఆశీర్వాదకరమైనటువంటి అంశం. మనం ఏ విధంగా ఉంటున్నాం? యోబు తనకు అన్యాయం జరిగినప్పుడు తాను వ్యాజ్యం కోర్టుకు వెళ్ళటం కాదు, ఇతరుల ఆ స్థితిలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవటానికి తనకున్నటువంటి జ్ఞానాన్ని తను వినియోగించి శ్రద్ధగా అటెండ్ అయ్యాడు. కనుక సేఫ్టీ ఆఫ్ ద ఇన్నోసెంట్, అమాయకుల యొక్క అన్యాయంకు గురవుతున్న వారి యొక్క బాధలను తన బాధగా తాను స్వయంగా తీసుకున్నాడు. ఇట్స్ క్రిస్టియానిటీ, ఇదే క్రైస్తవ్యం. అడ్వకేట్షిప్. యేసుక్రీస్తు ప్రభువు ఒక నిజమైన అడ్వకేట్. యోహాను తాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు అను ఉత్తరవాది మన కొరకున్నాడు అన్నాడు. ఉత్తరవాది అంటే అడ్వకేట్, ప్లీడర్ అంటారు చూశారు, అడ్వకేట్. ఉత్తరవాది, మన పక్షంగా వాదించేవాడు యేసుక్రీస్తు ఉన్నాడు దేవుని దగ్గర అని యోహాను గారు రాస్తున్నాడు. సో మనం ఎక్కడ అడ్వకేట్స్ అవుతున్నాం? మనం ఎక్కడ ఉత్తరవాదులుగా మారుతున్నాం? ఇది పరిశీలించుకోవాల్సింది. ప్రీచర్స్ ఆఫ్ ద గాస్పుల్ ఉన్నారు, డూయర్స్ ఆఫ్ ద గాస్పుల్ కావాలి. ఆ సువార్తను జీవితాల ద్వారా ప్రదర్శించే క్రైస్తవ నాయకత్వం ఈనాడు సమాజానికి, క్రైస్తవ సమాజానికి చాలా అవసరం. పౌలు గారు అన్నాడు, మీరు అన్యుల ఎదుట న్యాయం కోసం నిలబడుతున్నారు, మీలో ఒక్కడైనా బుద్ధిమంతుడు లేడా? దేనికి? న్యాయం తీర్చుకోవటానికే, తీర్పు తీర్చడానికి కాదు. తీర్పు తీర్చడానికి కాదు, న్యాయం తీర్చుకోవటానికి. ఒకటిది తప్పు అని చెప్పటానికి నాలెడ్జ్ ఉన్నవాడు మీ దగ్గర లేడా? అది పౌలు గారి ప్రశ్న. కనుక ఏ డిస్ప్యూట్ ఉన్నా కూడాను ఆ డిస్ప్యూటెడ్ పర్సనాలిటీస్ మధ్య ఒక అడ్వకేట్ అవసరం అవుతాడు. బీ ద అడ్వకేట్ అమాంగ్ ద డిస్ప్యూటెడ్ పీపుల్ ఇన్ ద చర్చ్. సంఘంలో ఉన్న వ్యక్తుల మధ్య వచ్చిన తగాదాలు, వ్యాజ్యాల మధ్య ఒక వాక్యం ఎరిగిన అడ్వకేట్ ఉండాలి. అది నీవే కావాలి. ఆ స్థాయికి నీవు ఎదగాలి. ఆ స్థాయికి కొందరు దైవ సేవకులు నిష్ణాతులుగా ఎదగాలి.
ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఆర్సీఎం చర్చిలో ఈ విభాగం ఉంది. ఇంటర్నల్ చర్చ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడానికి ఒక ప్రత్యేక న్యాయ వ్యవస్థ ఉంది. దెన్ వాట్ అబౌట్ ద ప్రొటెస్టెంట్స్? సంఘాల మధ్య, సంఘ సభ్యుల మధ్య, కుటుంబాల మధ్య వస్తున్నటువంటి సమస్యలను వాక్యరీతిగా పరిష్కరించుకునేటువంటి వ్యక్తులు ఈ దినాన లగాలి. అబద్ధ బోధకులు ప్రబలిపోతున్నారు. ఇది పెద్ద వ్యాజ్యం. రాంగ్ టీచర్స్ చాలా ఫార్వర్డ్గా పనిచేస్తున్నారు. కనుక ఒక సన్హెద్రిన్ కావాలి. ప్రతి పట్టణానికి ఒక వాక్యం ఎరిగిన వ్యక్తుల యొక్క వాక్య విభాగం కావాలి. అబద్ధ బోధలను ఖండించగలిగి, అబద్ధ బోధకులను కూర్చొనబెట్టి మాట్లాడగలిగిన ఒక క్రిస్టియన్ సన్హెద్రిన్ కావాలి ప్రతి పట్టణానికి. కనుక ఇది చివరి దినాలు. గొర్రె పిల్లలను తోడేలు ఈడ్చుకుని పోయేట్లు విశ్వాసులను ఈడ్చుకుపోవటానికి అబద్ధ బోధకులు బయలుదేరుతున్న దినాలు ఇవి. మరి వారి పక్షంగా ఎవరు వ్యాజ్యం ఆడతారు? హూ హ్యాస్ టు స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దామ్? ఎవరు నిలబడాలి వారి పక్షంగా? లీడర్షిప్లో ఉన్నటువంటి వ్యక్తులే. క్రైస్తవ నాయకత్వం బలహీన పడిపోతున్న దినాల్లో మనం జీవిస్తున్నాం. యోబు న్యాయము కొరకు, అనుభవ జ్ఞానం లేని వారి కొరకు తాను శ్రద్ధగా విచారణ చేపట్టి వారి పక్షంగా నిలబడ్డాడు. ఇట్ ఈస్ క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యం. తర్వాత దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టి తిని, అంటే యోబు ఫైటింగ్ చేశాడనా? దుర్మార్గుల దవడ పళ్ళు ఓడగొట్టి తిని, అలంకార భాష ఇది. పళ్ళు రాలగొడతాను అంటాం మనం కోపం వచ్చినప్పుడు. అంటే ఆ పళ్ళన్నీ రాలగొట్టేసి పళ్ళు లేనివాడిని చేస్తాను కదా, అంటే బుద్ధి చెబుతాను నీకు అని. దవడ పళ్ళు రాలగొట్టడం అనేది బుద్ధి చెప్పటాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎవరైనా ఒకరి పక్షంగా తప్పిదం చేస్తే ఒక చెంపకాయ దెబ్బ కొట్టకపోయావా అంటారు పెద్దవాళ్ళు. అంటే ఉద్దేశం ఏంటంటే వాడికి బుద్ధి చెప్పకపోయావా అని అర్థం. దుర్మార్గులకు బుద్ధి చెప్పాను అని అన్నాడు. న్యాయము చేత, న్యాయ విచారణల చేత దుర్మార్గులకు బుద్ధి చెప్పటమే దవడ పళ్ళు రాలగొట్టడం. అంతేగాని పళ్ళు పీకేయటం కాదు. పళ్ళు పీకితే ఏమవుద్ది? కట్టుడు పళ్ళు కట్టించుకుంటాడు, లేకపోతే ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకుంటాడు. దానివల్ల ప్రాబ్లం కాదు. బుద్ధి వచ్చేటట్లుగా చేయాలి, అది కాన్సెప్ట్. కానీ వాళ్ళు బుద్ధి వచ్చేటట్లుగా చేయటానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు విశ్వాసంలో సఫలం అవుతున్నాయి ఆలోచించండి. దుర్మార్గంగా కట్నాలు అడుగుతున్నారు. దుర్మార్గం కాదు, క్రైస్తవుడు కట్నం మీద ఆధారపడి వివాహాల కొరకు ఖర్చు పెట్టాలని ఎదరికెళ్ళటం. ఎన్ని దుర్మార్గాలు ఇది నా క్రైస్తవ వ్యవస్థలో కనిపిస్తున్నాయి. లంచగొండితనం దుర్మార్గం కాదు క్రైస్తవుడు. బ్రైబ్ డిమాండింగ్. కనుక క్రైస్తవుడు దుర్మార్గుడిగా మారిపోతే వాడికి బుద్ధి చెప్పాల్సింది మరొక విశ్వాసి మాత్రమే. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్ టు రెక్టిఫై అనదర్ బిలీవర్. ఎవరైతే పడిపోయాడో, పతనమయ్యాడో వాడిని సరిచేయాల్సిన బాధ్యత మళ్ళీ సంఘం ఉందే. అట్టివానికి బుద్ధి చెప్పే ప్రక్రియ బైబిల్లో ఉంది. అలాగూ చేసి వినని వానిని అపవాదికి అప్పగించమని ప్రభు చెబుతున్నాడు. కనుక వాక్యము చేత సరిదిద్దబడుటకు అంగీకరించిన వాడిని అపవాదికి అప్పగిస్తే అపవాది వాడిని మింగేస్తుంది, వాడిని నాశనం చేస్తుంది. అందుకనే దుర్మార్గుల దవడపళ్ళు రాలగొట్టి తిని అంటే వారికి బుద్ధి వచ్చేటట్లుగా చేశాను. కొందరు భార్యాభర్తలు వారి మధ్యన ఉన్న తగాదాల విషయం చూస్తే హాస్యాస్పదమైన అంశాలు, కొందరు దుర్మార్గమైన ఆలోచనలు, భార్యలను వారి పుట్టింట వదిలేసి వెళ్ళిపోతున్న భర్తలు ఉన్నారు. అట్టి క్రియ యెహోవాకు హేయమైనదని వాక్యం చెబుతోంది. ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం భార్యతో ఎట్లా ప్రవర్తించాలో తేటగా నేర్పిస్తున్నాయి. మరి ఇన్ని కూడా ఎరిగి
పతనమవుతున్నటువంటి వివాహ వ్యవస్థను ఎవరు ఆదుకుంటారు? 1000 రూపాయలు 1500 తీసుకొని పెళ్లి రిజిస్ట్రేషన్ చేయటం గొప్ప కాదు. ఆ పెళ్లి చెడిపోతున్నప్పుడు, వారి వివాహం పాడవుతున్నప్పుడు వారి మధ్య కూర్చొని కూడా మాట్లాడటం దైవ సేవకుడికి అవసరమే. కేవలం పెళ్లిలో ప్రసంగం చేసి ఇట్లుండండి అట్లుండండి చెప్పటం కాదు. వారి వివాహం పాడయ్యే స్థితిలో ఉన్నప్పుడు అదే సేవకుడు ఇతర సేవకులు కూర్చొని మాట్లాడి సరిచేయటం చాలా అవసరం. అలా చేస్తే విడాకులు ఉండవు క్రైస్తవుల వివాహాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్మార్గుల దవడ పళ్ళు రాలగొట్టి తిని వారి పళ్ళల్లో నుండి దోపుడు సొమ్ము లాగేసి తిని, అంటే పళ్ళల్లో నుండి లాగేశాను అని అంటే వారి క్లచెస్లోకి వెళ్ళిపోయిన అన్యాయంగా దోచేసుకున్న దాన్ని మళ్ళీ లాక్కొచ్చి వాళ్ళకి అప్పగిప్పాడు అన్నాడు. అబ్రహాము సొదొమ గొమొర్రాల్లో ఉన్నటువంటి తన అన్నగారి కుమారుడైన లోతు విషయంలో రాజులు ఆ సొదొమను ఆక్యుపై చేసి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారని తెలిసినప్పుడు 300 మందితో బయలుదేరి వెళ్ళి యుద్ధం చేసి లోతు యొక్క సంతానాన్ని ఆస్తిని వెనక్కి తీసుకొచ్చాడు. ఫైట్ ఫర్ రైట్ చేసి చూపించాడు. క్రైస్తవుడు ఇతరుల పక్షంగా నిలబడినప్పుడు అటువంటి స్థాయికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. కొన్ని సందర్భాల్లో వారి పళ్ళల్లో నుండి దోపుడు సొమ్ము లాగేశాను అని అన్నాడు. సహవిశ్వాసి దోపిడీకి గురవుతుంటే ఊరుకోలేదు, ఎదుర్కొన్నాను అని అన్నాడు. పోతే పోయిందిలే బ్రదర్, పాని దేవుడు మళ్ళీ ఇంకోటి ఇస్తాడు, ఇంకోటి చూస్తాడులే. అన్యాయాన్ని సహించమన్నాడు దేవుడు. కాబట్టి అన్యాయం అవుతున్న వాడిని సహించటం ఒక ఎత్తు అయితే, అన్యాయాన్ని ఎదిరించడం బైబిల్ గ్రంథంలో మరొక ఎత్తు కనబడుతుంది. అన్యాయాన్ని ఎదిరించి న్యాయం కోరటం తప్పేం కాదు. అన్యాయాన్ని సహించి న్యాయాన్ని కూడా త్యాగం చేయగలగటం మరింత గొప్ప. కనుక విశ్వాసిని ఉన్నత స్థానానికి వెళ్ళటానికి దేవుడు పిలిచాడు. విశ్వాసి చేతగాని వాడై త్యాగం చేసినట్టు ప్రకటించుకుంటే గొప్ప కాదు, చేతైన వాడై ఉండి విసర్జించగలిగిన వాడై ఉంటే గొప్ప. ఈ మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత అట్లాంటి నేను అనుకున్నాను, నా గూటి యొద్దనే నేను చనిపోతాను, అంటే నా ఇంట్లోనే నేను చచ్చిపోతాను. హంస వలె, అంటే హంస అనేది ఏ పక్షి లేదు, అది క్రియేటెడ్ ఇదన్నమాట. ఆ పక్షిని దీర్ఘకాలం బతుకుద్ది, అది శాశ్వత కాలం బతుకుద్ది అని చెప్పడానికి వాడే అలంకార భాష హంస అనేది. నేను దీర్ఘ ఆయుష్ కలిగిన వాడిని అవుతాను, స్వాన్ అంటారు కదా అది. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపిస్తాయి, మంచు నా కొమ్మల మీద నిలుస్తుంది, నాకు ఎడదగిన ఘనత కలుగుతుంది, నా చేతిలో విల్లు బలంగా ఇప్పుడు ఉంటుంది. నేను ఎప్పుడు అనుకునేవాడిని ఇవన్నీ నాతోనే ఉంటాయి అనుకునేవాడిని. మనుషులు నాకు చెవొగ్గి నా కోసం కాచుకుంటారు, నా ఆలోచన వినాలని మౌనంగా ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట్లాడుకుంటున్నారు. వారి మీద నా మాటలు, నా ఆర్డర్స్ గుత్తులుగా వెళ్ళాయి. వర్షం కొరకు కనిపెట్టినట్టు వాళ్ళు నా కోసం కనిపెట్టుకున్నారు. కాబట్టి ఇంత గొప్ప స్థితిలో నేను ఉన్నాను కనుక అంతా నేను అనుకున్నట్టే జరుగుతుందని అనుకున్నాను, కానీ ఇప్పుడు భిన్నంగా అయిపోయింది. సోదరుడా, సోదరి, న్యూ టెస్టిమెంట్ టైమ్స్లో శ్రమలు, కష్టాలు, అనారోగ్యాలు, వేదనలు వీటన్నింటినీ కలుగుతున్నప్పుడు ఒక ఉన్నతమైన దైవిక సంబంధమైన ప్రణాళికను అర్థం చేసుకోగలిగితే ఎన్నడూ దేవుణ్ణి మనం అపార్థం చేసుకోము. మానవులుగా మనం అనుకుంటాం మనం చాలా గొప్ప కార్యాలు చేశాం, గొప్ప సేవ చేశాం, గొప్ప నీతిగా ఉన్నాం కనుక మనకన్నీ కూడా మనం అనుకున్నట్టే జరుగుతాయి, ఈ ప్రభావమే నిత్యం ఉండిపోతుంది అన్నట్లుగా ఉంటుంది అని అనుకుంటారు. అలా అనుకోవాల్సిన పని లేదు. ఆయన ప్రణాళికలో నిన్ను మరింత హెచ్చించడానికి కొన్ని పరిస్థితులను నీకు వ్యతిరేకంగా తీసుకుని వచ్చినా నువ్వు ఆశ్చర్యపడద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని తీసుకోండి.
ఆయన జీవితంలో 3.5 సంవత్సరాలు ఎంత ప్రభావవంతంగా, ఆయన పండుగకు వస్తున్నాడా అని ఎంక్వైరీ చేసుకున్నారు ప్రజలు. ఆయన ఏ అద్భుత కార్యం చేస్తాడు, ఆయన ఎక్కడ భోజనం పెడుతున్నాడు అని పరిగెత్తారు వేల మంది. ఆయన వస్తే చాలు మా గృహానికి అనుకున్నారు అధికారులు. మాట మాత్రం సెలవివ్వండి అని కోరుకున్నారు పెద్దలు. ఆయన యొద్దకు గుట్టలు గుట్టలుగా రోగులు తెచ్చిపడేశారు. ప్రపంచంలో ఎవరికీ రానటువంటి గొప్ప ఆధిక్యత 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుకు వచ్చింది. ఒక్కసారిగా 12 అవర్స్ ఆయన అనుభవించినటువంటి పరిస్థితులు చూస్తే, సిలువకు ముందు 12 గంటల్లో తల్లకిందులైపోయిన పరిస్థితులు. ఏ ప్రజలు ఆయన కోసం వెతికి వెంబడించారో ఆ ప్రజలు కేకలు పెట్టారు, ఈయన మాకొద్దు, ఈయన మాకొద్దని. బరబ్బా కావాలని కేకలు పెట్టారు. ఎవరైతే ఆయన మాటల కొరకు ఎదురు చూచారో వాళ్ళు ముఖం మీద గుద్దారు, మూశారు. ఎవరైతే నమ్మకంగా వెంబడించారనుకున్నారో వాళ్ళు అబద్ధం ఆడి తొలగిపోయారు. తన చుట్టూ ఉండాల్సినటువంటి శిష్యులు పారిపోయారు. తాను అనుకోనని పరిస్థితులు, ఆయనకు తెలిసినవి, మానవులుగా మనం అనుకోనని పరిస్థితులు, ఊహించని పరిస్థితులు యేసు విషయంలో జరిగినప్పుడు ఆయన సమస్తం ఎరిగిన వాడు కనుక, ఆయన సమస్తం ఎరిగిన వాడై ఉండి కూడా దాన్ని భరించుకుంటూ వచ్చాడు. ఆ కారణంగానే ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగేట్లుగా దేవుడు అనుమతిచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ప్రతి నాలుక ఆయన స్తుతించేటట్లుగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కనుక ఆయన పొందబోయేటువంటి గొప్ప ఘనత, అతి ఉత్తమమైనటువంటి పీఠం, దైవ సింహాసనం ఆయన వశమైంది. ఆయన సింహాసనాన్ని వీడి నరుడై తిరిగి సింహాసనాన్ని అధిగమించాడు. కనుక దేవుడు మనలను కూడా ఉన్నత స్థానంలోని తీసుకెళ్ళటానికి ఆయన మహిమార్థం కొన్ని పరిస్థితులు, పరిశోధనలు మన మీద అనుమతిస్తాడు. కనుక వాటిని మనం చూచి బెంబేలు పడద్దు. కష్టమే, చీకటిలో ప్రయాణం కష్టమే, కానీ నిరీక్షించడం నేర్చుకోవాలి. 23వ సంకీర్తనలో దావీదు కీర్తనకారుడు అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది అని అన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అన్నాడు తప్ప ఆయన నన్ను ప్రవేశపెడుతున్నాడు అని అనలేదు. నేను సంచరిస్తున్నా నా బుద్ధిహీనత వల్ల, నా పాపాన్ని బట్టి నాకు శ్రమ, నా పాపమును బట్టి నాకు అంధకారం, నా పాపమును బట్టి నాకు అవివేకం, నాకు నష్టం. అయినప్పటికీ కూడాను నాకు నిరీక్షణ ఉంది. నన్ను చేయి విడవడు, నన్ను విడిచిపెట్టేవాడు కాడు. నా ప్రవర్తన బట్టి, నా జీవితాన్ని బట్టి నన్ను విసర్జించి, తొలగించి, అసహించుకుని విడిచిపెట్టేవాడు కాడు. పాపం ఎక్కడ విస్తరించెను, అక్కడ కృప మరి అత్యధికముగా విస్తరించెను. మన జీవితాల్లో దేవుని కృప అత్యధికంగా విస్తరించడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనల్ని దూరం చేయటానికి కాదు, మనకు సమీపంగా రావటానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక మన విశ్వాసులుగా మన జీవితాల్లో కొన్ని విషమ పరిస్థితులు ఎలా చేయబడినప్పుడు వాటిని గ్రహించడం మనం నేర్చుకుందాం. ఏమి తీసుకొచ్చాం, ఏమి తీసుకుని వెళ్తాం? అన్నీ ఆయన ఇచ్చినవే. ఏదైనా ఆయన తీసివేసే అధికారం ఆయనకుంది. ఇచ్చినవాడు తీసుకోగలుగుతాడు, తీసుకున్నవాడు మరింత ఎక్కువగలుగుతాడు. కనుక ఆయన ఎవరో, ఆయన ఏమిటో అర్థమైనప్పుడు మనం ఆయన్ని ప్రశ్నించలేము. ఆయనకి సమర్పించుకోవటమే ధన్యతగా భావించగలుగుతాం. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. ఆశారహితులు, who do not have the hope in their lives, వారి జీవితాల్లో నిరీక్షణ లేనివారు, ఆశ లేని వారిని చూచి నేను చిరునవ్వుతో వారిని పలకరించాను. నా ముఖ ప్రకాశం లేకుండా వారు ఏమీ చేయలేని వారుగా ఉన్నారు. నేను వారికి పెద్దలుగా కూర్చొని వారికి మార్గాలు ఏర్పరిచాను.
యవనస్తులను పిలిచి కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి వాళ్ళు నడవలసిన మార్గాలు నేర్పిస్తారా మీరు ఎప్పుడైనా? పిలవండి, కాల్ యువర్ చర్చ్ పీపుల్ అండ్ టాక్ విత్ దమ్. వారితో మాట్లాడండి, కౌన్సిల్ దమ్. వారికి వాక్యం వివరించి విశదీకరించి చెప్పండి, వారి గమ్యాన్ని ఏర్పరచండి. యూత్ ఆర్ నెగ్లెక్టెడ్ ఇన్ ద చర్చెస్. యవనస్తులు సంఘాల్లో నిర్లక్ష్యపరచబడుతున్న ఒక యూత్ రిట్రీట్ పెట్టి 2 hours మెసేజ్ ఇచ్చి వదిలేస్తున్నాం. అలా కాదు, పర్సనల్ కౌన్సిలింగ్. యవనస్తులను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. ఆడపిల్లలను పాస్టర్మ్మ గారిని కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. పాస్టర్ గారిని కాదు, పాస్టర్మ్మ గారిని మాట్లాడాలి. వారికి విషయాలు చెప్పాలి. యవన బిడ్డలు పురుషులను పాస్టర్ గారి దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. వారికి దిశానిర్దేశకం చేయాలి. అలాగే ఎడ్యుకేటెడ్ క్రిస్టియన్ పీపుల్, క్రిస్టియన్ లీడర్స్, క్రిస్టియన్ ఎంప్లాయీస్ వారి అనుభవాలను సంఘంలోని యవనస్తులకు నేర్పాలి, వారికి బోధించాలి. వారు ఎట్లా పైకి రావాలో వారికి తెలియచేయాలి. అలా చేసినప్పుడు చాలా మిక్కుటమైన ఉన్నత స్థాయికి క్రైస్తవ్యం చేరుతుంది. ప్రభు బిడ్డలు ఆశీర్వదించబడతారు. నేను సేనలో రాజు వలెను, దుఃఖించు వారికి ఓదార్చు వాని వలనే ఉన్నాను. ఈ మాట మిమ్మల్ని ఆకర్షించాలి. ఓదార్చువానిగా ఉన్నాను. అనేక మంది దుఃఖంలో ఉన్నవారు ఉన్నారు. వారికి ఓదార్చే వారికి ఉండాలి. సేనలో రాజుగా ఉన్నాను. సేనలో రాజుగా ఉన్నానంటే వ్యూహరచన చేశాను అని అర్థం, ముందు ఉన్నాను అని అర్థం, నడిపించాను సేనను అని అర్థం. ఐఎమ్ ఎ లీడర్ ఇన్ సొసైటీ అని చెబుతున్నాడు. అంతేకాదు, బాధలో ఉన్నవారికి, దుఃఖంలో ఉన్నవారికి ఓదార్చువానిగా ఉంటిని. ఇలా మనం ఉండాలండి. ఓదార్చేవానిగా ఉంటున్నామా? విందుల్లో వినోదాల్లో తంబలుగా క్రైస్తవులు హాజరవుతున్నారు. ప్రమాదాలు జరిగి ఇబ్బందులు పడుతున్న వారికి బాసటగా నిలిచేవారు లేరు. హాస్పిటల్స్లో ఉండి అనారోగ్యం పాలైపోయిన వారికి పరిచయం చేసేవాళ్ళు లేరు. వృద్ధాప్యం చేత కొలాప్స్ అయిపోతున్న వారికి సహకారం అందించేవాళ్ళు లేరు. నేను వారికి ఓదార్చువానిగా ఉంటిని. ఇది క్రీస్తు స్వభావం. ఇతరులను ఓదార్చడం, దుఃఖపడే వారి గృహానికి వెళ్ళమని ప్రభు చెబుతున్నాడు. కన్నీటితో ఉన్న వారిని ఆదరించాలి. వారి మతంతో కులంతో పని లేదు నీకు. వారిని ఆదరించడానికి దేవుడు పుష్కలమైన ప్రేమ నీ హృదయంలో ఉంచాడు, కృమ్మరించాడు. దాన్ని వినియోగించు. అప్పుడు నీవు క్రీస్తుని వారికి చూపించగలుగుతావు. యోబు జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారటానికి కారణం యోబు న్యాయ ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగిన వాడు. ఈ రాత్రి మనం అటువంటి ప్రవర్తన కలిగిన వారుగా ఉందాం. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్, డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి చర్చిలో ప్రతి బుధవారము బైబిల్ స్టడీ ఉంటుందండి. సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల మధ్య డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్య విన్నబిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారులను పంపండి నాయన. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.